అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ ఎతిరెట్ తెలుగు అమ్మాయి ఛానల్. ఇంతకుముందు వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన 7 కొండలలో శేషాచలం, వెంకటాచలం, నారాయణాచలం, గరుడాచలం, వృషాచలం, వృషభాచలంకి సంబంధించిన కొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది అంజనాచలం, అదే 7వ కొండ. ఈ పేరు ఏర్పడడానికి ఒక అద్భుతమైన దివ్య కథ ఉంది. ఇది బ్రహ్మాండ పురాణంలో కూడా చెప్పబడింది. ఇది త్రేతాయుగం నాటికి సంబంధించిన ఆశ్చర్యమైన దివ్యగాథ. అది ఏంటి అంటే, పూర్వం కేసరి అనే వానరరాజు ఉండేవాడు. ఆయన భార్య అంజనాదేవి. ఎంతకాలానికి సంతానం కలగనందువల్ల ఆమె మతంగముని దగ్గరికి వెళ్ళి తన బాధను వెళ్ళబోసుకుంది. మతంగుడు చాలా ఆలోచించి చివరికి అంజనాదేవికి సంతానం కలిగే మార్గం ఇలా బోధించాడు. అమ్మ, పంపా నదికి తూర్పు దిక్కున 500 యోజనాల దూరంలో నరసింహస్వామి క్షేత్రం ఉంది. దానికి దక్షిణాన నారాయణగిరి అనే మహిమాన్విత దివ్య క్షేత్రం ఉంది. అక్కడ ఆ క్షేత్రంలో సకల పాపహరిణి అయిన స్వామి పుష్కరిణి అనే దివ్యమైన భవ్యమైన కోనేరు ఉంది. ఆ కోనేటికి ఉత్తరం దిక్కున ఒక క్రోశం దూరాన ఆకాశగంగా అనే పవిత్రమైన పుణ్యతీర్థం నెలకొని ఉంది. అందులో ప్రతిదినం స్నానం చేస్తూ 12 ఏళ్ల పాటు తపస్సు చేస్తూ ఉండు. నీకు తప్పక సంతానం కలుగుతుంది. గుణవంతుడు, శ్రేష్ఠుడు, అనంత బలశాలి, సర్వలోక పూజ్యుడు అయిన పుత్రుడు నీకు కలుగుతాడు అని ఆశీర్వదించి పంపించాడు ఆ ముని. మతంగముని ఆదేశానుసారం అంజనాదేవి వెంకటాచల క్షేత్రాన్ని చేరుకొని శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానం చేసింది. ఆ పుష్కరిణి ఒడ్డు ఉన్న అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి ఆ పక్కనే ఉన్న శ్రీ ఆది వరాహస్వామిని దర్శించింది. పిదప ఆకాశగంగ తీర్థానికి వెళ్ళి అక్కడ ఉపవాస దీక్షతో 1 ఏడాది పాటు వ్రతమాచరించింది, తపస్సు చేసింది. ఆ తర్వాత వాయుదేవుడు ప్రతిరోజు ఒక దివ్య ఫలాన్ని అంజనాదేవి చేతిలో ప్రసాదిస్తుండగా దాన్ని ఆమె ఆరగిస్తూ తన తపస్సును కొనసాగించింది. ఈ తపస్సు వల్ల ఆమె పాపాలు తొలగిపోయాయి. ఒక తేజస్సు ఆమెను ఆవరించింది. ఇంతలో ఒకానొక రోజు వాయుదేవుడు తన వీర్యంతో నిండిన ఫలాన్ని ఆమెకు ప్రసాదించాడు. ఆమె యథాక్రమంగా ప్రతిరోజు మాదిరే పండుగ భావించి స్వీకరించింది. ఆమె గర్భవతి అయింది. 10 మాసాల తర్వాత ఒక పుత్రుడు కలిగాడు. శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం కూడిన ఏకాదశి నాడు ఆంజనేయుడు అవతరించాడు. కుండలాల కాంతిలో ఆయన చెక్కిళ్ళు మెరుస్తున్నాయట. యజ్ఞోపవితాన్ని ధరించాడు. కోపికధారి అయి శోభమానీయంగా ప్రకాశిస్తూ అద్భుతమైన రూపంతో వానర శ్రేష్ఠుడైన ఆంజనేయుడు జన్మించాడని బ్రహ్మాండ పురాణం కూడా పేర్కొంటుంది. అతడే ఆంజనేయుడు, హనుమంతుడు, వాయుపుత్రుడు అనే పేర్లతో జగత్ప్రసిద్ధుడయ్యాడు. ఇదే కథను ఇంచుమించుగా వరాహ పురాణం కూడా పేర్కొంటుంది. ఇదే కథను భక్త కవియోగిని అయిన మాతృశ్రీ తరికొండ వెంగమాంబ కూడా తన కావ్యంలో వివరించారు. అంజనాద్రిగా పేరొందిన ఈ క్షేత్ర మహిమను తాళపాక అన్నమాచార్యులు కూడా కీర్తించారు. ఆంజనేయుడు చిరంజీవిగా అవతరించిన కొండ కనుక అంజనాచలమని, అంజనాద్రి అని ఈ కొండకు పేర్లు కలిగాయి. అలాగే శ్రీనివాసునికి అంజనాద్రీశ్వరుడు, అంజనాచలపతి అనే పేర్లు సార్థకమైంది. ఆంజనేయ స్వామి అవతార వృత్తాంతం తిరుమల ఆకాశగంగ పుణ్యతీర్థ స్థలంలో జరిగింది. ఇవే ఈ తిరుమల కొండకు ప్రసిద్ధమైన 7 కొండల పేర్లు. ఆయా కాలాల్లో ఆయా భక్తుల పేర్లతో ఏర్పడ్డాయి. అందువల్లే వెంకటేశ్వర స్వామిని 7 కొండలవాడు అని సప్తగిరీషుడని పిలువబడుతున్నారు. ఈ కొండకు ఈ 7 పేర్లు మాత్రమే ఉన్నాయనుకోవడం, ఈ పర్వత శిఖరాల్లో కేవలం 7 కొండలు మాత్రమే ఉన్నాయనుకోవడం ఏమాత్రం సబబు కాదు. ఈ యుగాలలో కొందరు భక్తులు దివ్యగాథలను, శ్రీనివాస భగవానుని లీలలను స్మరింపజేస్తూ ఘటనలను బట్టి ఏర్పడిన పేర్లు మాత్రమే ఇవి. ఈ 7 కొండల పేర్లతో మాత్రమే కాక శ్రీ వెంకటేశ్వర పర్వతం ఇంకా అనేకమైన పేర్లతో పిలువబడుతూనే ఉంది. మరి ఎన్నో ఇలాంటి వీడియోల కోసం, అలాగే స్థల పురాణాల కోసం, మరి ఎన్నో దివ్య గాథల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు అమ్మాయి ఛానల్.